ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహర్ల నిలయము 802 ఎపిసోడ్లోని విశేషములు. శ్రీ హరనాథ మహాప్రభు అద్భుత సందేశము తెలియచేయుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్, USA. ప్రతి గృహము కుసుమహర్ల నిలయము 802వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. మన ప్రభు శ్రీ హరనాథుడు తన దైవత్వాన్ని మరుగునపరుచుకొని సామాన్య మానవుల వలె నటించుచు మన హృదయములను ఆ జగత్ ప్రభువు వైపు మరల్చుటకు ప్రయత్నించుచున్నారు. ఆ ప్రభువుని దయాదృష్టి వైపు మన హృదయం మరలిస్తే మన హృదయం పరిశుద్ధత పొందటం నిశ్చయం. మనకు పశ్చాత్తాపం రావాలి, ఆర్తి కలగాలి. అప్పుడు ఆ ప్రభువు అనేక రూపములతో కనబడి మనలను దీవిస్తాడు. అదృష్టవంతులు తమ ఆశ్రయం కోసం అమిత ఆతృతతో వెతుకుతూ ఉంటారు. ఆ తరువాత తననే కాక తనను ఆశ్రయిస్తున్న వ్యక్తిని కూడా ఉద్ధరిస్తాయి. మన ప్రభువుని దివ్య ప్రబోధముల వల్ల మన జీవిత యాత్రలో సుఖ దుఃఖములతో గడుపుతున్న మనస్థితి అంతయు మన గత జన్మల కర్మానుసారంగా మనము అనుభవించవలసిన దానిని ఆ ప్రభువే ఏర్పాటు చేసి నడిపించుచున్నప్పుడు, మనకు రావాల్సినది సర్వము తానే ఎప్పటికప్పుడు మనకు ఉచిత రీతిన ప్రసాదించుచున్నప్పుడు మనము బాధపడని అవసరం లేదు. మన కర్తవ్యము, మన జీవిత పర్యంతము సర్వము ఆ జగత్ ప్రభువుని దివ్య సంకల్పానుసారమే జరుగుతున్నదని గ్రహించి, జరగవలసిన దానికి దేనికి భయపడక నిత్యము ఆ కృపామయుని దివ్య నామస్మరణ తప్ప మరెట్టి ఇతర సాధన వల్ల జన్మ సార్థకము కాలేదు. మన శేష జీవితములను సంతత నామస్మరణతో గడుపుకొని ఆ ప్రభువుని కృపకు పాత్రులు కావాల్సి ఉన్నది. మనలను ఆ నిత్యానంద ధామంను ఈసారి చేర్చుటకై ఆ జగత్ ప్రభు మనవలే మానవ శరీరమును దాల్చి తన సుఖ సౌఖ్యములను సర్వము విడిచి మన పాప భారములను తాను భరించుచు సులభతరుపాయమైన సంతత హరినామ స్మరణను ప్రబోధించి మనలను సదా కంటికి రెప్పవలే వెన్నంటి కాపాడుతున్న ఆ జగత్ ప్రభువుని నిత్యం స్మరించుచు ఆ ప్రభువుని ప్రేమాతిశయములను నెరవేర్చి తరించదుంగాక. ఇదే శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత తత్వం. శుభాకాంక్షలు. నిరంతరము కుసుమహర్ల సేవకు అంకితమైన పునర్జన్మ పొందిన భక్తుడు, బెరహంపూర్ నివాసి, కుసుమహర్ల తత్వమును అనేక మందిరములలో ప్రసంగములు చేయుచున్నవారు శ్రీ డివి రమేష్ గారు 17/9/2024 రోజున పుట్టినరోజు శుభాకాంక్షలు. వారికి, వారి కుటుంబంలోని వారికి సకల శుభములు, ఆయురారోగ్యములు ప్రసాదించమని శ్రీ కుసుమహరనాథులకు మా ప్రార్థన. ఇంతటి మహత్తర మహిమోన్నతమైన మహాయజ్ఞంలోని కార్యక్రమములు టీవీ ద్వారా ప్రపంచ ప్రజలకు తెలియచేయుచున్న భక్తులు శ్రీ ఏజేఎం మురళీధర్రావు గారు, వారి తల్లిదండ్రులు శ్రీ అడపాల శ్యామ్ సుందర్రావు, శ్రీమతి పార్వతి గారులకు మరియు శ్రీమతి కుసుమకుమారీదేవి భర్త శ్రీ ఎం లక్ష్మణరావు గారికి సకల శుభములు కలగజేయమని శ్రీ కుసుమహరనాథులకు మా ప్రార్థన. శ్రీ హరనాథుని అమృత శ్లోకం. ప్రేమము శూన్యమై హృదయ వీధుల స్వార్థ పిశాచ పంక్తులు ధామగతించరింప కలిదారుణ పాలనమందుకుందు నీ భూమి జనము పూనుకొని ప్రోచు నిమిత్తము ధాత్రి నల్ల సోనాముఖి పుట్టినట్టి హరనాథ జయమునుగాంచు మెల్లడన్. శ్రీ కుసుమహర్ల జీవిత విశేషములు తెలియజేయుచున్నవారు శ్రీమతి సంతోషి.
దైవం మానుష రూపేణ అనటానికి నిదర్శనం హరనాథుడు. ఒకనాడు దుర్గాదేవి జాతర సందర్భంగా భక్తులంతా చెరువులో స్నానానికి దిగారు. దీంతో ఆ చెరువు మురికి కూపంగా మారింది. అందరి దాహాన్ని తీర్చే చెరువు పాడవ్వడంతో హరనాథుడు కాలి బొట్టన వేలిని భూమిపై తాకించి పాతాళగంగను పైకి తెప్పించి అందరి దాహం తీర్చాట. ఇలా ఎన్నో సందర్భాల్లో అనేక లీలలు చూపించి అందర్నీ ఆకర్షిస్తూ వేద విద్యా పారంగతుడయ్యాడు హరనాథుడు. శ్రీమతి జయ, హైదరాబాద్. ఈ ప్రతిగృహము కుసుమహరుల నిలయము ప్రోగ్రాము శ్రీ విజయరామయ్య గారి అకుంఠిత దీక్షతో, పట్టుదలతో, అలాగే శ్రీ హరనాథుని కృపా కటాక్షాలతో 800 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమం ఇలాగే ఇంకా మరింత ముందుకు సాగాలని, వారి లీలా విశేషాలను భక్తకోటికి చేరాలని ఆశిస్తూ శ్రీ కుసుమహర హరనాథన్ భక్తురాలైన నేను కోరుకుంటున్నాను. జై కుసుమహర. శ్రీ హరనాథ్, శ్రీమతి నిర్మల, నరసరావుపేట. ప్రతి గృహము కుసుమహర నిలయమే అనే ప్రోగ్రాము 800 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మన భక్తులందరికీ ఇదే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న భక్తులందరికీ కూడా ఇవే మా ధన్యవాదములు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో జరపడం వల్ల భక్తులందరిలోకి మన బాబావారి చరితము, మన బాబావారి ఆశీస్సులు అందగలవని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో దిగ్విజయముగా చేయగలరు అని మన కమిటీ వారి అందరినీ నేను కోరుకుంటున్నాను. ప్రతి గృహము కుసుమహరల నిలయం అనే ప్రోగ్రాంను మనం చూస్తున్నాము. మరి 800 ఎపిసోడ్ పూర్తయిన సందర్భంగా వారికి మా హృదయపూర్వక అభినందనలు. మరి ఈ కార్యక్రమం ద్వారా బాబా చరిత్ర, మరి దేవాలయాల్లో కార్యక్రమాలు జరిగాయి, మందిరాల్లో కార్యక్రమాలు జరిగాయి, మరి బాబా వారి మహిమలు, ఇట్లాంటివన్నీ ఈ కార్యక్రమం ద్వారా మనం చూస్తున్నాము. మరి ఈ కార్యక్రమంని జయప్రదం చేస్తున్నాము అంటే మనం దాతల సహకారంతో హిందూ ధర్మంలో మరి ప్రచురిస్తున్నారు. మరి హిందూ ధర్మంలో ప్రచురిస్తున్నారంటే మరి చేసే వాళ్ళకి మనం చేయూతనివ్వాలి. మరి అలాగనే మన వంతు సహాయం మనం ఈ దాతలు ముందుకు వచ్చినట్లయితే ఇట్లాంటి ప్రోగ్రాంలు ఇంకా ఎన్నెన్నో ముందుకు వారు తీసుకెళ్తారు. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ కుసుమహర. శుభాకాంక్షలు తెలియజేస్తున్న భక్తులు శ్రీమతి పట్టిసపు సూర్యకుమారి, విశాఖపట్నం. ప్రతి గృహము కుసుమహర నిలయం అనేటువంటి శీర్షికతో మనకి ప్రతి ఆదివారం పొద్దున్న 1 గంటకి, రాత్రి 11 గంటకి హిందూ ధర్మం ఛానల్లో మనకి చూపిస్తున్నటువంటి పూజ్యశ్రీ గాదిరాజు విజయరామయ్య గారు, వారు చాలా కృషి చేస్తున్నారు. ఈ విషయంలో ఎంతో సమర్థవంతంగా ఈ ఎపిసోడ్స్ని చూపిస్తున్నారు. ఇప్పటికి 800 ఎపిసోడ్స్ అయ్యాయి. అయితే దీంట్లో ఏకాహాలు, సప్తాహాలు, త్రయాహాలు, కళ్యాణాలు, తర్వాత బాబా లేఖలు గురించి విషయాలు, భక్తుల తాలూకా అనుభవాలు, భజనలు అన్నీ కూడా చూపిస్తున్నారు మనకి. అది చూసిన తర్వాత చాలా ఆనందం అనిపిస్తుంది. అంచేత మనకి చాలా కృషి చేస్తున్నారు వారు. వారికి నా ధన్యవాదాలు చెప్తున్నాను. వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆ బాబా అమ్మని ప్రార్థిస్తున్నాను. ఇంకా ఎపిసోడ్స్ ఎక్కువ చేసి మనకి అందించాలని కోరుతున్నాను. శ్రీ కుసుమ హరనాథ ప్రభువు ప్రేమ స్వరూపుడు. వారి అవతారమే ప్రేమావతారం. కాబట్టి ప్రేమతో వారిని ప్రార్థించినా చాలు మన అభీష్టాలన్నీ నెరవేరుతాయి అన్నది భక్తుల నమ్మకం. పాపకార్యం తలపెట్టిన వారిని సైతం ప్రేమతో దగ్గరికి తీసుకొని తన దివ్య నామ గోవర్ధన గిరి కింద చోటిచ్చి పాపహరణం చేసే పరమాత్ముడు శ్రీ కుసుమహరులు. ఏ విధంగా అంటే, తల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డ ఏ విధంగా తల్లి ఆహారాన్ని, ఆలోచనలను గ్రహిస్తాడో అలాగే కుసుమహరుల నీడను చేరిన భక్తులు హరుని ప్రేమామృతాన్ని గ్రోలి పునీతులవుతారు, మోక్ష ద్వారాలను వెతుక్కుంటున్నారు. వీటికి సంబంధించిన ఎన్నో సంఘటనలు లేఖావళిలో గ్రహించవచ్చు. ఇక్కడ మరొక విషయం ప్రస్తావించుకోవచ్చు. అదేంటంటే, నిత్యము జయహరనాథు జై, కుసుమ కుమారి జై అన్న నామస్మరణ చేస్తూ ఉండడం వల్ల మనలో తామస ఆలోచనలు కలగవని, విశ్వ ప్రేమికుడైన ప్రభువు సంరక్షణలో నిత్య సంతృప్తి కలుగుతుందని
శ్రీ హరనాథుడిని స్మరించిన వారికి వైరాగ్యం కలిగి స్వార్థము విడిచి హరి ప్రేమపై మక్కువ కలిగి మానసిక శారీరక దీర్ఘ రోగాల నుండి విముక్తి పొందవచ్చని ప్రభువే స్వయంగా లేఖావళిలో ప్రస్తావించారు. కుసుమ హరనామం ప్రాణదాత, ప్రేమదాత, మోక్షదాత. ఇది కుసుమ హరనాథుల భక్తుల నమ్మకం. జయ హరనాథ జయ జయ కుసుమ కుమారి జై అన్న నామానికి దివ్య నామముల కంటే అధిక శక్తి ఉంటుందట. అందుకే శ్రీ హరనాథ ప్రభువే స్వయంగా సెలవిచ్చారు. ఏమని? నా నామము ఎక్కడ స్మరింపబడునో నేను అచటనే నివసించుచున్నాను. అంటే ఒక్కసారి మన మనస్సు ఆ దివ్య నామాన్ని స్మరిస్తే ప్రభువు మనలో కొలువు తీరుతారు, మనల్ని సరైన మార్గంలో నడిపిస్తారు, మనతో పరులకు మేలు చేకూర్చే పనులను పురమాయిస్తారు, మనల్ని ప్రశాంతంగా జీవించే విధంగా ఉంచుతారు. మానవుడికి ఇంతకంటే ఏం కావాలి? ఎన్ని జన్మల పుణ్యము నీ నామమే స్మరించగా, ఎన్ని నోముల పుణ్యము నీ కీర్తనం నే పాడగా, కుసుమహరాని పిలువగా మాదరిని చేరిన శ్రీహరా, హరనాథనిను నే వేడగా మా ఇంటి గడపను చేరగా. జై శ్రీ కుసుమహర. శ్రీ వైబి శేషగిరిరావు గారు పొదిలి. శుభ ఆశీస్సులు. 800 ఎపిసోడ్స్ ప్రతి గృహము కుసుమహర నిలయం ఘనంగా పూర్తి చేయడం చాలా చాలా ముదావహం. అందున ప్రభు కీర్తిని వాడవాడలా దేశ విదేశాలలోనూ వ్యాప్తి ఘనత శ్రీ శ్రీ విజయరామయ్య గారికి ప్రభు ఇచ్చిన కానుక. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది శ్రీ విజయరామయ్య గారి విజయోత్సవం అనాల. ఇకపై 1000 ఎపిసోడ్స్ పూర్తి చేస్తారని, చేయాలని ఆ ప్రభువును మనసారా ప్రార్థిస్తున్నాను. ఇది హరనాథ భక్తులలో వీరు ఒక మహానుభావుడనే అనాలి. అంతగా కృషి సల్పినారు. ఒంటరి యోధుడని చెప్పడం నాకు గర్వకారణంగా ఉంది. ఆధ్యాత్మిక ప్రబోధాన్ని టీవీ మాధ్యమం ద్వారా ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి పోరాటం చేస్తున్న వారిని ఆధ్యాత్మిక యోధుడని అనడములో సమంజస భావన అని ఉటంకిస్తున్నాను. ఇది ఏమైనా శ్రీ శ్రీ కుసుమహరనాథులు అన్నట్లుగా వీరిని తన వ్యాప్తికై ఎన్నుకున్నాడా అని తలంపు వచ్చింది. ఊరికి ఒకే ఒక మైలురాయి ఉంటుంది. అలాగే హరనాథ భక్తులలో భక్త లోకములో టీవీ మాధ్యమాల ద్వారా ప్రభు కీర్తిని, లీలలను, భక్తులని పరిచయం చేయడములు మైలురాయి వంటి వారే. ఈ వయసులో కూడా అతి నిష్టగా, పటిష్టంగా ఏరికోరి చేకూర్చుకోవడంలో చాలా ఆనందం, అద్భుతం. ఏది ఏమైనా శ్రీ విజయరామ గారి తపన కేవలం ప్రభు కృపయే. విజయరామయ్య గారికి ఆ ప్రభు శ్రీ శ్రీ కుసుమహరనాథుల దయా విశేషములు దక్కి మరింతగా ఉత్సాహంతో ముందుకు సాగాలని, ఆయన సేవలో తరించాలని మనసారా కోరుకుంటూ కుసుమహర. శుభాకాంక్షలు తెలుపుతున్న భక్తులు శ్రీమతి మరియు శ్రీ పి సోమశేఖర్ గారు, హైదరాబాద్. వారం వారం ప్రపంచమంతటా శ్రీ కుసుమహరుల భక్తులందరూ తిలకించి ఆనందించుచున్న ప్రతి గృహము కుసుమహరుల నిలయము అను ఈ కార్యక్రమము 800 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భాన ఈ ఎపిసోడ్స్ను ఆదరిస్తున్న భక్తులకు, కార్యక్రమములకు అన్ని విధముల సహాయపడుతున్న భక్తుల కుటుంబాలకు, ప్రతి ఎపిసోడ్కు వెనుకన ఉండి నడిపిస్తున్న శ్రీ విజయరామయ్య గారికి మా హృదయపూర్వక అభినందనలు. ఇలాంటి విజయాలు అనేకం మున్ముందు శ్రీ విజయరామయ్య గారు అందుకోవడానికి వారికి ఆయుర ఆరోగ్యములు, సహాయమును అందజేయుచున్న భక్తులందరికీ సకల శుభములు కలుగజేయవలసినదిగా
శ్రీ కుసుమహరులకు మా వినమ్ర ప్రార్థన. మహత్ కార్యక్రమము ముందుకు సాగుటకు తగు సహాయ సహకారములు అందించుట ప్రతి భక్తుని కర్తవ్యంగా భావించే ప్రార్థన. శ్రీ శ్రీనివాసరావు, హైదరాబాద్. ప్రతి గృహము కుసుమహరుల నిలయము అనే కార్యక్రమం 800 ఎపిసోడ్ పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మా హార్దిక శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం ఇలానే నిర్విరామంగా నిరంతరం కొనసాగాలని ఆ ప్రభువుని ప్రార్థిస్తున్నాను. జై శ్రీ కుసుమహర. శ్రీమతి బిహెచ్ రేణుక గానం చేసిన పాట వినండి. మము చూడరా నా స్వామి చల్లగా మము చూడరా, ఏ వేళ కూడా మమ్మెడబాయవని నమ్మి, ఏ వేళ కూడా మమ్మెడబాయవని నమ్మి జీవించుచున్నామురా నా స్వామి, జీవించుచున్నామురా. కుసుమహర నావా కుసుమములతో నిన్ను, కుసుమహర నావా కుసుమములతో నిన్ను పూజించుకొనుచుందురా నా స్వామి, పూజించుకొనుచుందురా. చల్లగా మము చూడరా నా స్వామి, చల్లగా మము చూడరా. మాయా మోహమున కన్మూయకుండగా చేసి నీ ఒడిలో మము చేర్చరా నా స్వామి, నీ ఒడిలో మము చేర్చరా. చల్లగా మము చూడరా నా స్వామి, చల్లగా మము చూడరా. చల్లగా మము చూడరా నా స్వామి, చల్లగా మము చూడరా. విద్యావేత్త, విశ్రాంతి అధ్యాపకురాలు శ్రీమతి సి వాణి శర్మ గారు, కాకినాడ. ప్రతి గృహము కుసుమహర నిలయం కార్యక్రమం ఇప్పటికీ 799 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ప్రతి ఆదివారం హిందూ ధర్మం ఛానల్లో మధ్యాహ్నం 1 గంటకి, తిరిగి రాత్రి 11 గంటలకి ఈ ప్రసారం అవుతున్నటువంటి ఈ కార్యక్రమాలు నిరంతరంగా సాగుతున్నాయి. ఇలా సాగడానికి దీని వెనకాల ఉన్నటువంటి కృషి అంతా కూడా శ్రీ గాజురాజు విజయరామయ్య గారిది అనే చెప్పాలి. వారి యొక్క అకుంఠిత దీక్ష, దానివల్ల ఎపిసోడ్స్ అలా 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 ముందుకు సాగుతున్నాయి. ఈ ఎపిసోడ్స్ ఎప్పటికీ కూడా ఇలాగే ఏమాత్రం ఆగకుండా ఒక జీవనది ప్రవాహం ఎలా సాగుతుందో అలా సాగుతూ ముందుకు సాగిపోతూ 800 దాటి 900, 1000 అలా ఎన్నో ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని ప్రతి ఒక్కరూ కుసుమహరనాథుల యొక్క తత్వంతో ఆప్లావితం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభాకాంక్షలు అందించిన భక్తులు శ్రీ బివి రామారావు గారు, గుంటూరు. జై కుసుమహర. శ్రీ కుసుమహరనాథ ప్రేమ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి గృహము కుసుమహర నిలయము అనే శీర్షిక కింద ప్రతి ఆదివారం మధ్యాహ్నం రాత్రిపూట 2 సార్లు ప్రసారం చేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు. చాలా సంతోషము. దీనికి ముఖ్యంగా పనిచేస్తున్న వారు శ్రీ విజయరామయ్య గారు, హైదరాబాదు. వారికి మనమందరం ఎంతో రుణపడి ఉన్నాము. వారు ఈ కార్యక్రమాలన్నింటినీ సేకరించుకోవడం ఒక ఎత్తు అయితే, వాటిని రిలే చేయడానికి మరొక ఎత్తు. ఈ రెండింటికి
అధికమైనటువంటి వ్యయ ప్రయాసాలు ఓర్చుకొని ఆయన సకాలంలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికీ 800 ఎపిసోడ్లు అయినాయి. కాబట్టి మనందరి తరఫున, నా తరఫున ఆయనకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇలాగే మరి 1000 ఎపిసోడ్లకి తీసుకెళ్ళడానికి వారికి దేవుడు కుసుమహరనాథ్ ప్రభు వారి ఎళ్ళలో ఉండి ఎల్లప్పుడూ వారికి ధన సహాయం కానీ, విజయ, అభయ, ఆయుర, ఆరోగ్య, అష్టైశ్వర్యాభివృద్ధి కలుగు చేస్తూ ఈ ఎపిసోడ్ ధారావాహికంగా తీసుకెళ్లాలని మనసారా కోరుతున్నాము. ప్రియ బంధువులారా, ఈ సమయంలో వారికి ముఖ్యంగా ఎదుర్కొనేది ఆర్థిక సహాయం. కాబట్టి మనం అందరం కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని అర్థిస్తూ కోరుతూ, విజయరామయ్య గారికి ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలు, కుసుమహరనాథులు కలుగజేయాలని మరొకసారి కోరుతూ అందరికీ ధన్యవాదాలు. శ్రీ రామకృష్ణ అధ్యక్షులు, శ్రీ కుసుమహరకోటి మందిరం, మచిలీపట్నం. కుసుమహరకోటి మందిరం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. ప్రతి గృహము కుసుమహరల నిలయమే 800 ఎపిసోడ్లకు వచ్చినందుకు గాను పితృ సమానులు, పూజ్యులు శ్రీ విజయరామయ్య గారికి హార్దిక శుభాకాంక్షలు కుసుమహరకోటి మందిరం తరపున. ఈ రోజుల్లో 12 గంటల అర్ధకాహాన్ని చేయటానికి ఎన్నో మందిరాలు మ్యాన్ పవర్ ఉండి, డబ్బు ఉండి, అన్నీ ఉండి కూడా చేయలేని పరిస్థితుల్లో ఈయన శ్రీ విజయరామయ్య గారు ప్రతి గృహము కుసుమహరల నిలయమే అని హిందూ ధర్మం ఛానల్లో వారానికి 50,000 చొప్పున కట్టి ఈ ప్రోగ్రాం నడిపిస్తున్నారంటే అది ఒక మామూలు విషయం కాదు. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచమంతా ఎన్నో రకాలుగా జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ తెలియజేస్తున్నారు. అనేక సందర్భాల్లో ఉత్సవాలు కానీ, భజనలు కానీ, భక్తుల యొక్క విశేషాలు కానీ, లీలలు కానీ, ఇవన్నీ కూడా ప్రపంచమంతా తెలియజేస్తున్నారు. వీటన్నిటికీ గాను శ్రీ కుసుమహరనాథులే విజయరామయ్య గారిని ఎంచుకుని ఆయనకి శక్తి, సామర్థ్యాలను అన్నిని ఇచ్చి ఈ కార్యక్రమాలు నడిపిస్తున్నారనే అనిపిస్తుంది. అంతేకాకుండా ఎంతో కష్టపడి ఆయనకి 70 సంవత్సరాల వయసులో అన్ని చోట్లకు వెళ్ళి ప్రోగ్రామ్స్ కవర్ చేసి ఆయన పడే తపన అంతా ఇంత కాదు. ఆయన తపన ఏమీ లేదండి. శ్రీ కుసుమహరనాథ భక్తులకు కుసుమహరనాథుల తత్వాన్ని గురించి పూర్తిగా వివరంగా తెలియాలి. ఆయన తత్వము, ఆయన లీలలు, ఆయన ఎందుకు వచ్చారు, ఏం జరుగుతుంది అనేది ప్రపంచమంతా తెలియజేయాలని ఎంతో ఆశతో ఆయన కార్యక్రమాలు చేస్తుంటారు. ఆయన వయసుని, ఆయన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి ఈ కార్యక్రమం అనేది మెయిన్ అన్నట్టుగా ప్రపంచానికి తెలియాలన్న ఆశయంతోనే ఆయన చేస్తున్నారు. ఆయనకి మరింత ఆరోగ్యాన్ని, మరింత శక్తి సామర్థ్యాలను శ్రీ కుసుమహరనాథులు అందించాలని ఈ ప్రతి గృహము కుసుమహరల నిలయము అనే కార్యక్రమం, ఇదే కాకుండా ఈ విశ్వమే శ్రీ కుసుమహరనాథుల నిలయము అనేంత దాకా కొన్ని వేల ఎపిసోడ్లు ఆయన ద్వారా శ్రీ కుసుమహరనాథులు ఇంకా జరిపించుకోవాలని, ఆయనకి కావాల్సిన ఆయుర ఆరోగ్యాలు, శక్తి సామర్థ్యాలు పూర్తిగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆయనకి 800 ఎపిసోడ్కి వచ్చినందుకు గాను కుసుమహరకోటి మందిరం తరపున హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదములు. కుసుమహర. అంతేకాకుండా ఈ కార్యక్రమాలకు ఎవరి శక్తి కొలది వారు తగిన ధన సహాయాన్ని అందించాలని, పుట్టినరోజు అప్పుడో, పెళ్లి రోజు అప్పుడో, ఇంట్లో కార్యక్రమాలు జరిగినప్పుడో ఒక వంతుగా ఈ కార్యక్రమాన్ని కూడా లెక్క వేసుకుని ఇవ్వగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బోలో శ్రీ కుసుమహరనాథ్కి జై. మాతృశ్రీ కుసుమకుమారి దేవికి జై. ఈరోజు అనగా 22/9/2024 జయహరనాథ జయ, కుసుమకుమారి జయ నామ ఆవిర్భావ దినోత్సవము భక్తులకు శుభాకాంక్షలు. జై హరనాథ జై, కుసుమా కుమారి జై. జై హరనాథ జై, కుసుమా కుమారి జై. చిరంజీవి తెలిపిన శుభాకాంక్షలు వినండి. జై శ్రీ కుసుమహర.
ప్రతి గృహము కుసుమహరుల నిలయము అను మహత్తర మహిమాన్వితమైన మహాయజ్ఞమునకు సహాయ సహకారములు అందించిన దాతలకు భక్తులకు శతకోటి నమస్కారములు. వారికి సకల శుభములు కలుగజేయమని అవతార పురుషులు శ్రీ కుసుమహరనాథులకు మా ప్రార్థన. జై శ్రీ కుసుమహర.